ఎవరు? గుడ్ మార్నింగ్ అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గుడ్ మార్నింగ్ సార్, హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను. చెప్పండి. ఇప్పుడు జగన్గూడ సంపన్పూర్లో ఒక వెంచర్ ఉంది సార్. ఏముంది? సంపన్పూర్లో ఒక జీపీ లేఅవుట్ ఉంది. ఏ ఏరియా? పంచాయతీ లేఅవుట్ సంపన్పూర్ జగన్గూడ, ఇక్కడ ముడిచింతలపల్లి మండలం. ఓకే, ముచ్చింతలపల్లి మండల్, జగన్గూడ. సంపన్పూర్లి సార్. సంపన్ బౌలి. సంపన్పూర్లో వెంచర్ ఉంది. ఆల్రెడీ దానిలో అన్ని ఇండ్లు అయిపోయినాయి. ఒక గవర్నమెంట్ స్కూల్ నడుస్తుంది, అన్ని నడుస్తున్నాయి. దాని వెనకాల రోడ్డును కబ్జా చేసింది సార్. దాని తర్వాత మన అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, ఆ రోడ్డు దగ్గర పోయేది. రోడ్లను కబ్జా చేస్తే జగన్గూడ సార్, సంపన్పూర్లి. మేము 6 నెలల గవర్నమెంట్ ఆఫీసర్స్ కు, కలెక్టర్ కి ఇచ్చినాం, మొత్తం అందరికి ఇచ్చినాం. లాస్ట్ హైకోర్టులు వేసినాం. ఇప్పుడు అందులో ఆల్రెడీ ఇండ్లు అయినాయి, ట్యాక్స్ కడుతున్నారు, అన్ని కడుతున్నారు. గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇది ఇల్లీగల్ లేఅవుట్ అని చెప్పి ఆ రోడ్డు కబ్జా చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటలేదు సార్. ఆ రోడ్డు ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వెంచర్ ప్రభుత్వం. ఇప్పుడు జీపీ లేఅవుట్ వేస్తారు కదా సార్, అవును, రోడ్లు ఉంటాయి కదా, అది జీపీ లేఅవుట్ అయినా లేఅవుట్ అన్నట్టే కదా సార్. అవునవును. అటు ప్లాట్ ఇటు ప్లాట్ కొన్నది ఆమె. ఓకే. కొని ఆ మధ్యలో రోడ్డు కూడా కబ్జా చేసి పడేసినారు, మాకు రోడ్డు పోకుండా చేసింది సార్. కంప్లైంట్ ఇచ్చిరా మీరు అధికారులకి? కంప్లైంట్ ఇచ్చినాం, పేపర్లలో పడ్డది. 6 నెలలు అయ్యాయి సార్. ఇది మొత్తం మేము లాస్ట్ హైకోర్టులో వేసినాం. గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు ఎంఆర్ఓ దగ్గర సంప్రదించారా? ఎంఆర్ రెవెన్యూ దగ్గర కానీ ఇంకా హైడ్రా కానీ ఎక్కడ ఫిర్యాదు చేసిరా? హైడ్రా కాదు, కలెక్టర్ కి ఇచ్చినాం, డిపిఓకి ఇచ్చినాం. డిపిఓ వచ్చి రాసుకొని ఇట్లా వేయద్దు అన్నాడు. సీసీ రోడ్ ను కబ్జా చేసి తవ్వేసింది సార్. సీసీ రోడ్ ను తవ్వేసి ఆ రోడ్ కట్టు గోడ పెట్టించి ఇంతవరకు 6 నెలలే ఈ గవర్నమెంట్ లా. చెప్పండి. ఎంపీడీఓ సార్, ఇప్పుడు అది ఆల్రెడీ లేఅవుట్ అయింది కాబట్టి ఎంపీడీఓ, డిపిఓ, కలెక్టర్ కు లెటర్ ఇచ్చినాం. ఏమంటున్నారు మరి వాళ్ళు? ఏమంటున్నారు వాళ్ళు? ఏం చెప్తున్నారు? వాళ్ళు ఏం లేదు సార్, ఏం లేదు. అది ఇప్పుడు మేము ఇదంతా వీళ్ళు ఏం చేస్తలేరు, డైరెక్ట్ హైకోర్టుకి వెళ్ళాం సార్. ఓకే, అంటే అధికారులు పట్టించుకుంటారా? రోడ్డు కబ్జా అయిందని సపోర్ట్ చేస్తలేరు వాళ్ళు? మాకు పోవడానికి తవ్వలేదు, మరి దారి లేదంటే క్రిమినల్ కేసు పెట్టాలి వాళ్ళ మీద. రోడ్ కబ్జా చేసి పెట్టిర్రా మరి? ఏం లేదు, మేము కేసు పెట్టినా కానీ వాళ్ళు ఇంతవరకు ముందు ఛార్జ్ షీట్ పెట్టిరు వాళ్ళ మీద. ఓకే, రాజకీయంగా ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తుల వాళ్ళు? రాజకీయంగా ఖమ్మం నుండి రౌడీలను పట్టుకొచ్చింది, 10 మంది రౌడీలను పట్టుకొచ్చి లాస్ట్ సార్. ఇంతవరకు వాళ్ళు పట్టించుకున్నారు. సెక్రటరీకి చెప్తే మాకు సంబంధం లేదు, ఇల్లీగల్, ప్రతి ఒక్కరు ఇల్లీగల్ లేవుతాడు. దాన్ని ఎట్లా పర్మిషన్ ఇస్తారు? ఏ గ్రామ పంచాయతీ కిందకి వస్తుంది? ఏ గ్రామ పంచాయతీ కిందకి వస్తుంది? జగన్గూడ సార్. జగన్గూడ గ్రామ పంచాయతీ సార్. సో డిపిఓ ఏమంటున్నాడు? డిపిఓ ఇది అయితే కూడా నవ్వుతుంది. అసలు ఎవరిని కలిసినా ఒక పాపం, ఇప్పుడు 3 కలిసి ఉన్నారు సార్. వాళ్ళు మేము ఎంత తిరిగినా గానీ లాస్ట్ హైకోర్టులో వేసినాం సార్ కేసు. అంటే మీరు పోయే మార్గంలో ఇంకా చాలానే పంట పొలాలు ఉన్నాయి, ఇంకా ఆ దారి గుండా పోయేది? మాది లాస్ట్ పంట పొలానికి మేము ఆ లేఅవుట్ లోనే కొంచెం ల్యాండ్ కూడా అమ్మిడు తోవ గురించి. ఇప్పుడు లేఅవుట్ లో రోడ్ ఉన్నప్పుడు రోడ్ అయితే కబ్జా అయ్యేది కదా సార్. ఓకే, అవి ఎంత చెప్పినా కానీ ఆ రోడ్డు కబ్జా చేసి తవ్వినా కానీ వాళ్ళ మీద ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు. మీ పేరు? మా పేరు భూపతి రెడ్డి అండి. భూపతి రెడ్డి. ఒక్కసారి అదేమన్నా ఫోటోలు కానీ విజువల్స్ ఉంటే పంపించండి. ఇదే నెంబర్ పంపాను మొత్తం. మేము ఆల్రెడీ పేపర్లలో వచ్చింది, అన్నిట్లో వచ్చింది. అంటే కలెక్టర్కి సంబంధించి మీరు కంప్లైంట్ చేసినా కలెక్టర్ కూడా ఎందుకు పట్టించుకుంటలేదు అని? డిపిఓ వచ్చారు, ఎంక్వైరీ రాసిపోయారు, హైకోర్టులో ఉంది కదా అని వీళ్ళు ప్రతిసారి. ఇప్పుడు మొన్న లాస్ట్ మళ్ళీ 2 వీక్స్ టైం తీసుకుంటారు. అన్ని 2 వీక్స్ టైం అందరికి నోటీస్ పంపించారు హైకోర్టు నుండి. ఒక లేఅవుట్ లో ఏమంటారు వీళ్ళు, ఇల్లీగల్ లేఅవుట్ అంటారు. ఇల్లీగల్ లేఅవుట్ అయినప్పుడు అక్కడ పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? అన్నిటికీ లేఅవుట్ నే ఇల్లీగల్ అని చెప్తున్నారా? ఇప్పుడు అప్పుడు ఉన్నాయి జీపీ లేఅవుట్ కాకుండా ఏంటండి సార్ అవి? ఇప్పుడు ప్రస్తుతం అన్ని హెచ్ఎండిఏ లేఅవుట్లు లేవు కదా, జీపీ లేఅవుట్లే కదా. ఓకే, ఆ జీపీ లేఅవుట్ లో ఇప్పుడు రోడ్డును కబ్జా చేస్తే ఇంతవరకు 6 నెలలు అయింది సార్. మేము లాస్ట్ కు అది రోడ్డు అవుతా ఉంటే 100 ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి ఆపిరు జేసీబీతో. ఇంతవరకు జేసీబీ తీసేయాలి, వాళ్ళ మీద కేసు పెట్టలే, ఏం పెట్టలేదు. రోడ్డు గడ్డం పెట్టేసింది కదా. ఇంతకీ ఆ జీపీ లేఅవుట్ కి పర్మిషన్ ఉందా? అక్రమం అంటున్నారా అధికారులు? ఉంది, సెక్రటరీ చాంపియన్ అన్నేసిండు. ఇప్పుడు పర్మిషన్ లేకుంటే చాలా గవర్నమెంట్ హాస్టల్ నడుస్తుంది, స్కూల్ నడుస్తుంది, బిల్డింగ్స్ అయినాయి. ఆ పర్మిషన్ కాదా సార్? అప్పుడు ఉన్నాయండి జీపీ లేఅవుట్లే కదా. 15 ఏళ్ల కింద వేసిన సీసీ రోడ్డు నవ్వింది. ఎవరు ఖమ్మం నుంచి రౌడీని తీసుకొచ్చారంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ పెద్దనే ఉండుంటది. 10-20 మంది వచ్చారు, వచ్చి పోలీసు వాళ్ళని మేనేజ్ చేసుకున్నారు. ఎవరు వాళ్ళని ఏం చేయలేకపోతున్నారు. ఇట్లా కట్టుకున్నా ఇట్లా ఊలగొడతా ఉన్నారు రైట్ అని. ఇప్పుడు రంగారెడ్డి కలెక్టరేనా సార్? మేడ్చల్ మల్కాజ్గిరి. అందరికి ఇచ్చిన
చేసినాం సార్. రైట్. ఒకవేళ కనుక మేడ్చల్ కలెక్టర్ కానీ లేకుంటే డిపిఓ కానీ ఈ విషయం కనుక మీ దృష్టికి వస్తే, వీడియో కనుక మీరు చూస్తే వెంటనే జగన్గూడెం సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో ఒక జీపీ లేఅవుట్లో అదేంది లేఅవుట్ పేరేంది? మేడ్చల్ కలెక్టర్ సార్. అదే మేడ్చల్ కలెక్టరే. లేఅవుట్ పేరేంటిది అది? మేడ్చల్ లేఅవుట్ పేరు సార్. అది కేటీఆర్ చేసిండు వెంచర్ అంటే మల్లారెడ్డి వాళ్ళ మేనల్లుడు అట. ఓకే. మొత్తం అన్ని రోడ్లు తవ్వుడు మొత్తం కబ్జా చేసుడు. ఇప్పుడు మాకు 10 ఏళ్ల నుండి కింద ఉన్న మా రోడ్డు మాకు ఉండే యాక్సెస్. మల్లారెడ్డి మేనల్లుడు ఏం చేసిండు? వెంచర్ వేసి ఆయననే కేటీఆర్. ఓకే. తిరుపతి రెడ్డి అని వెంచర్ వేసిన ఆయన. ఓకే. సో ఇది పరిస్థితి. చెప్పండి. ఆల్రెడీ ఆయనను మార్వాడైన ఆయన తీసేస్తే ఆయన అరెస్ట్ చేయించిండు. ఆయన తప్పేసుకుంటాడు. అందరు తీకుడు మళ్ళీ ఇల్లీగల్ గా అన్ని చేస్తారు సార్. రోడ్డు తవ్వినప్పుడు ఎవరు ఎందుకు యాక్షన్ చేసుకుంటలేరు సార్? రోడ్డు తవ్వినప్పుడు ఇప్పుడు జీపీ లేఅవుట్ సీసీ రోడ్ వేసి డ్రైనేజీలు ఉన్నాయి. మీకు అన్ని పంపిస్తా. ఇప్పుడు పంపిస్తా. జీపీ లేఅవుట్ లో రోడ్ సీసీ రోడ్ వేసినప్పుడు సీసీ రోడ్ తవ్వి 15 ఏళ్ల కింద వేసిన లేఅవుట్ ఆమె ముందు ఉన్నది. ఆమె ఐసీ బ్యాంకు నుండి ప్లాట్ల కిందనే ఉన్నది. ప్లాట్ల కిందనే కొని ఇప్పుడు మొన్న ప్లాట్ల కింద కొని 2 దిక్కులా ఉన్నాయి. మొత్తం రోడ్ కబ్జా అయితే ఆమెకు 5-6 గుంటలు తక్కువ ఉన్నట్టు రోడ్డునే కబ్జా చేసి దీని మీద ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు? మొత్తం పేపర్లలో అన్ని పేపర్లలో వచ్చింది. మేము విలేకరుల సమావేశం పెట్టినాం, అన్ని పెట్టినాం. ఎంతమంది బాధితున్నారు మీరు? 3 సార్. అంటే 3 వాళ్ళు ప్రైవేట్ ఎంప్లాయీస్ పాపం కష్టపడి వరకు మా అత్తమ్మ వాళ్ళు యూఎస్ లో ఉన్నారు. నేను తిరుగుతా ఉన్నా. సఫర్ అవుతున్నాం సార్. 6 నెలల నుండి సఫర్ అవుతున్నాం. ఏ ఒక్క డిపిఓ కంప్లైంట్ అయితే వచ్చింది. ఆయన ఏం రిపోర్ట్ రాసిందో తెలియదు. హైకోర్టులో ఏం చెప్తారు? ప్రతిసారి 2 వీక్స్ కోసం 2 వీక్స్ కు పోస్ట్ పోన్ చేయిస్తారు పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఇప్పుడు రోడ్డు తవ్వడం అయితే అంటే ఆ ప్రభుత్వం మద్దతుగా ఉన్నది. ప్రభుత్వ అధికారులు కూడా అక్కడ ఉన్నటువంటి అక్రమం చేసిన వాళ్ళు మద్దతుగా ఉన్నారు. అయితే అంతే సార్. ఇప్పుడు ప్రభుత్వము సీసీ రోడ్డు తవ్వింది. ఇల్లీగల్ లేఅవుట్ అంటే దాన్ని ఎందుకు పర్మిషన్ ఇస్తారు? ఇప్పుడు అప్పుడు ఉన్నాయని జీపీ లేఅవుట్లే కదా. రోడ్డు సీసీ రోడ్ 15 ఏళ్ల కింద వేసిన రోడ్డు ఆమె ఇప్పుడు వచ్చి తవ్వాల్సిన ఎట్లా తవ్వుతారు సార్? రైట్. ఓకే అండి. సో ఒకవేళ కనుక అధికారులు కనుక ఈ వీడియో చూస్తే చూడండి, ఇటువంటి అంటే అధికార తప్పుదాలేమో కనబడే ఇక్కడ హైడ్రా కానీ రంగనాథ్ కానీ లేకపోతే రేవంత్ రెడ్డి కానీ అధికార తప్పులు గిట్ల బయటపడాయి. వీటిని పట్టించుకోరు. సామాన్య జనం అనేసరికి వాళ్ళ మీద ఒక్కసారిగా విజృంభిస్తారు, మీ యొక్క పనిని జులిపిస్తారు. సో అక్కడ జగన్గూడెం దగ్గర ఇది పరిస్థితి అట. సో మొత్తం ఇది ఏంటంటే అంటే అక్కడ జీపీ లేఅవుట్ జరిగిందట. జీపీ లేఅవుట్ కూడా చేసింది మల్లారెడ్డి మీనలుడు అట. ఎవరు? తిరుపతి రెడ్డి అని పేరు చెప్తున్నాడు. మల్లారెడ్డి మీనలుడు వెంచర్ చేసి ఆ లేఅవుట్ చేసి అమ్మకాలు చేస్తే తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి దాన్ని కొనుగోలు చేసి రోడ్డుకి ఇరువైపులా ఫ్లాట్లను కొనుగోలు చేసి మధ్యలో రోడ్డు ఉంటే రోడ్డు కూడా కబ్జా చేసిందట. రానుపోనులకు రోడ్డు లేకుండా అయిపోయింది. సో వాళ్ళు అటు పోవడానికి ఇబ్బంది పడుతున్నారట. సుమారుగా 3 బాధితులున్నారట. కొన్నేళ్ళుగా హైకోర్టుకు పోయినట. హైకోర్టులో కూడా వాదనల మీద వాదనలు నడుస్తూనే ఉన్నాయి. వాయిదాల మీద వాయిదాలు నడుస్తూనే ఉన్నాయట. ఇబ్బంది పడుతున్నారు. ఒకసారి మీ దృష్టి కనుక ఈ సమస్య వస్తే వెంటనే దీనికి ఒక పరిష్కార మార్గం చూపిస్తారనేది మేము ఆశిస్తున్నాం. సో ఇక్కడ ఒకసారి చూద్దాం మనం.